మా ఆఫీస్లో మా ఈవార్డీ గారి మీద ఒక బద్రీనారాయణ గారు ఆయన చేసిన దాడి గురించి మేమందరం నిరసన వ్యక్తం చేస్తున్నామండి. ఏ ప్రభుత్వ ఉద్యోగి రాత్రనగా పగలనగా ఇక్కడ కష్టపడి పని చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు మా మీద దాడి చేసి మాకు రక్షణ లేకపోతే మేము పని చేయలేమండి. సో దీని మీద నిన్న సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము, తెలియపరిచాము. సో అతని మీద చర్యలు తీసుకొని ఏ ఎంప్లాయీకి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న నాపై దాడి చేసిన బద్రీనారాయణ గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాగే ప్రతి ఎంప్లాయీకి కూడా రక్షణ ఉండాలి. పని ఒత్తిడితో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి అరాచక శక్తుల నుంచి రక్షణ కల్పించవలసిందిగా మరి కమిషనర్ గారిని, పిఆర్ కమిషనర్, కలెక్టర్ గారిని అందరినీ కూడా మేము రిప్రజెంట్ ద్వారా కోరడం జరుగుతుంది. ఉద్యోగులందరం కూడా ఐక్యంగా పోరాటం చేస్తాము. ఇట్లాంటి దాడులు ఇకపై ఏ ఉద్యోగి జరగకుండా చర్యలు తీసుకునేలా మా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అది అతనికి అవసరం లేని కూడా పెట్టి అతను చేసినట్టుగానే పనులు చేయాలి, అతను చెప్పినట్టుగా చేయాలని ఒక దానిలో పైచకానందం పొందటం, ఆ ఉద్యోగస్తులను హెరాస్మెంట్ చేయడం. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు, 15 సంవత్సరాల నుంచి అతను ఇదే పని, వేరే పనే లేదు. ప్రభుత్వ కార్యాలయాలకి ఉదయం సాయంత్రం వెళ్ళటం, పెట్టిన కాగితం పెట్టిందే మళ్ళీ తిప్పి పెట్టడం, ఒక అధికారి నుంచి పై అధికారి, పై అధికారి నుంచి పై అధికారికి అలా పెట్టడం, ముప్పు తిప్పలు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, పని టైం అంతా కూడా పోవటం. అతని కాగితాల వల్లనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బయటికి రాలేక ఇబ్బంది పడుతూ అలాగే ఇబ్బంది పడే ఎంప్లాయీస్ చాలా ఉన్నారు. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఈరోజు ఈ ఎండో ఆఫీసు కాదు, ఈ ఎంఆర్ఓ ఆఫీసు, అట్లాగే ఇరిగేషన్ ఆఫీసు, అట్లా అన్ని ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తూ అదే పని, కాగితాలు పెట్టడం, పెట్టిందానే పెట్టడం, ఇబ్బంది పెట్టడం. మరి ఎంతవరకు ఇది సమంజసం? మరి ఎంతవరకు ఒక వ్యక్తి 15 సంవత్సరాల నుంచి పీజీఆర్ఎస్, లేకపోతే ఆర్టీఐ, లోకాయుక్త, లేకపోతే హైకోర్టు, ఇట్లా రకరకాలుగా సిఆర్డిఏ, ఒకటి కాదు మరి అన్ని ఊళ్ళో ఉన్న అన్ని సమస్యల మీద డెవలప్మెంట్ ప్రతిదీ కూడా చేయాలన్న భయపెడుతూ, ప్రతి డెవలప్మెంట్ మీద కాగితం పెడుతూ, ప్రతి ఆఫీస్ మీద కాగితం పెడుతూ, ప్రతి అధికారిని కూడా ఇబ్బంది పని చేస్తున్నారు. అధికారులంతా కూడా చాలా మనోవేదనకు గురవుతున్నారు. ఈరోజు ఒక అధికారి బయటకు వచ్చి ఇలా చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ కాగితాలకు భయపడి, ఈ కాగితాలు అటుపెట్టి ఇటుపెట్టి తిరగలేక మనం ఇబ్బంది పడతామని చెప్పి అలాగే ఉంటే దాన్ని ఆసరాగా చేసుకునే భయాన్ని, ఇతను రాక్షసత్వాన్ని నిరూపిస్తున్నాడు. ఈరోజు నేను తాడో పేడో సావో రేవో అన్నట్టుగా బయటకు వచ్చాను. మరి నాకు మీ మీడియా సోదరులు కానీ, మరి తోటి ఎంప్లాయీస్ కానీ, ఇంకా రాష్ట్రంలో కానీ జిల్లాలో నుంచి కూడా అందరూ సాంఘీభావం తెలుతున్న వెనక నుంచున్నందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఆందోళన ఉంది. ఏం జరుగుద్ది, రోజు రోజుకి ఏం జరుగుద్ది, ఏం చేస్తాను. నేను కూడా ఎండో గారికి, మేడం నేను ఇక సెలవులో వెళ్తాను మేడం, ఈ మానసిక ఒత్తిడిని భరించలేను, వెళ్ళేటప్పుడు ఈ ఆలోచనలతో ఏ కారు నడుపుతున్నో లేకపోతే వెహికల్ నడుపుతున్నో ఏ బస్ కింద పడతామో లేకపోతే దేన్ని గుద్దుతామో అన్నంత ఇబ్బందికరమైన పరిస్థితులను, వేదనలను గురి చేస్తున్నారు. చెప్పలేము అసలు అన్నమాట. మరి ఈ టైపు వ్యక్తులు ఇలా మరి తిరుగుతూ పని లేదు, ఇదే పని, టార్చర్ చేయటం, ఇలా చేస్తుంటే ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా ఎలా చేస్తారు? ఈ మానసిక ఒత్తిళ్ళు. పెనలూరు పంచాయతీ కార్యదర్శి గారు నేను సెలవు పెట్టి వెళ్ళిపోతాను అంటాడు. ఎవరితో పని చేయించుకోవాలి? అసలు ఎవరు వస్తారు? వచ్చేటప్పుడే ఆయన్ని బతిలాడి ఏం ఉండదులే, ఇబ్బంది పడదులే, మేమంతా ఉంటామని తీసుకొచ్చాం. లేదండి, ఆ ఒత్తిడి, ఆ మానసిక ఒత్తిడి నేను తట్టుకోలేను, ఆ టార్చర్ నేను భరించలేను సార్. ఈ మీదకు వచ్చి మరీ కవ్వించి మరీ ఇబ్బంది పెట్టడం, మానసిక ఒత్తిడి గురి చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇచ్చేస్తున్నారు. మేము కలెక్టర్ గారిని కూడా, కమిషనర్ గారిని కూడా వీటన్నిటి మీదగా సమగ్ర విచారణ జరిపి దీని మీద ఇతను అసలు ఇట్లాంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉద్యోగులకు రక్షణ కల్పించి అవసరమైన పనులు చేయడానికి సమయాన్ని కేటాయించుకునేలా, మానసిక ఒత్తిడి లేకుండా ఉద్యోగులు పనిచేసుకునేలా రక్షణ కల్పించాలని కూడా కోరుకుంటున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.